మళ్ళీ ఇది ఎందుకు అమ్మవారిని చిన్న సైజు చూడు. హాయ్ అందరికి, ఈ రోజు వరలక్ష్మి వ్రతం షాపింగ్ కోసం వచ్చాను ఫ్యామిలీతో కలిసి. ఫస్ట్ బ్లౌజ్ పీసులతోనే స్టార్ట్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఏమేమి షాపింగ్ చేస్తున్నాను. ఇది కూడా వరలక్ష్మి వ్రతం షాపింగ్ చేయడం స్టార్ట్ చేశారా లేదా షాపింగ్ చేయడం ఇప్పటికే కంప్లీట్ అయిపోయిందా? కామెంట్లో షేర్ చేయండి. సరేనా? ఇక్కడైతే వాయనంలో ఇవ్వడానికి బ్యాంగిల్స్ చూడడానికి వచ్చాను. అన్ని రెడ్ కలర్ బ్యాంగిల్స్, సో అవే చూస్తున్నా. ఇదంతా స్ట్రీట్ షాపింగ్. నేను బయటనే మా పాపకి నాకు అన్ని బ్యాంగిల్స్ తీసుకున్నా. మా పాపకి కూడా సెట్ లాగా చూస్తున్నా. ఇవి ఎట్లా అఖిల్ కూడా అమ్మడం స్టార్ట్ చేసిండ్రు డిఫరెంట్ గా. అందరూ చాలా మంది షాపింగ్ వచ్చిండ్రు అనమాట. పబ్లిక్ అందరు షాపింగ్ చేస్తూనే ఉన్నారు. ఇది పిక్ కాదు, చూడు ఒకసారి. ఇవి ఎట్లా? నా కోసం నేను బ్యాంగిల్స్ తీసుకుందామని వచ్చిన ఈ షాప్ లోకి. చూస్తున్నా ఏవి బాగుంటాయి, ఏవి నా సారీకి సెట్ అయిపోతాయా అని. మా హస్బెండ్ ఇక్కడ గిఫ్ట్ షాప్ లో రిటర్న్ గిఫ్ట్ కవర్స్ చూస్తున్నాడు, తీసుకుందామని చెప్పేసి. ఇక్కడ గిఫ్ట్లు కూడా చాలా ఉంటాయి అండ్ దండలు అంటే డెకరేషన్ పర్పస్వి కూడా చాలా మంచిగా ఉంటాయి ఈ షాప్లో. అండ్ బ్యాక్ డ్రాప్స్ కూడా దొరుకుతాయి. అండ్ బర్త్డే డెకరేషన్స్ కూడా వీళ్ళు సెలబ్రేట్ చేయడానికి మనం బుక్ చేసుకోవచ్చు. చాలా రకాల గిఫ్ట్ ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. లేదు మనం ఇంట్లోనే చేసుకుంటాం, మాకు బర్త్డేకి సంబంధించిన బ్యాక్ డ్రాప్స్, బెలూన్స్ అలా కూడా ఇవ్వమంటే కూడా ఇస్తారు వాళ్ళు. ఉన్నాయి ఇక్కడ కూడా డిఫరెంట్ ఉన్నాయి. మొత్తం బయట స్ట్రీట్ లో నడుస్తూ షాప్ లో ఏమేమి ఉన్నాయని అన్ని సెర్చ్ చేస్తూ వెళ్తున్నాం. మధ్యలో మా హనీకి ఇంకా 15th ఆగస్ట్ ఉందని చెప్పేసి జెండా కలర్ లోవి బ్యాంగిల్స్ తీసుకున్నాం. ఈ వ్లాగ్ నేను 15th ఆగస్ట్ కంటే ముందే షూట్ చేసిన, ఎడిటింగ్ కొద్దిగా లేట్ అవుతుంది. ఎక్కడ ఉంటుంది ఇది? ఎంత అండి? మా హనీ ఆడుకోవడానికి ఆ బాల్స్ కావాలని అంటే అది తీసుకున్న 10 రూపీస్ ప్యాకెట్. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా ఉంటాయి ఈ షాప్లో. బ్యాక్ డ్రాప్స్, వరలక్ష్మి వ్రతానికి మనం అమ్మవారి ఫేసెస్, ఇంకా అమ్మవారికి శారీ ట్రేప్ చేసిన విగ్రహాలు అండ్ లోటస్లో అమ్మవారిని కూర్చోబెట్టేటివి, ఇలా చాలా రకాల రిటర్న్ గిఫ్ట్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ షాప్లో చాలా మంది పబ్లిక్ ఉన్నారు. అండ్ ఇది నేను షార్ట్ వీడియో కూడా చేశాను, ఒకసారి వెళ్ళి యూట్యూబ్లో నా షార్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి. చాలా రకాల పూజ ఐటమ్స్ అని పెట్టాను. ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఇట్లా 3 ఆప్షన్స్ ఉన్నాయని ఆమె చెప్తున్నారు. సో మేము కూడా రిటర్న్ గిఫ్ట్స్, ఇక్కడ అమ్మవారి ఫేసెస్ కూడా చాలా బాగున్నాయి అండ్ మనకి ఇక్కడే దొరుకుతాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇలాంటి ఫేసెస్ చాలా మంది చూపించారు అండ్ నాకు ఆఫ్లైన్ స్టోర్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మంచి కలశం పెట్టుకోవడానికి, అమ్మవారికి స్తోత్రం చదువుకుంటే కమలం పూలు పెట్టుకోవడానికి అన్ని చాలా బాగున్నాయి. రిటర్న్ గిఫ్ట్స్ చూస్తున్నాడు మా హస్బెండ్. ఇక్కడ పిచ్ వైతో వచ్చినాయి. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ షాప్లో. మా హస్బెండ్ లాగా మీతో పాటు మీ హస్బెండ్ కూడా షాపింగ్కి వచ్చి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ సెలెక్ట్ చేస్తారా? మా హస్బెండ్ చూడండి నా కోసం ఎంత మంచిగా షాపింగ్ చేస్తున్నాడో. ఇక్కడ మా హనీకి స్టీల్ వాటర్ బాటిల్ సిప్పర్ది కావాలని అడిగిండు, అది చెక్ చేస్తున్నాడు. ఇంకా లోటస్లో ఇక్కడ కూర్చున్నారు కదా అమ్మవారు, అట్లా పెట్టుకోవచ్చు అని వాళ్ళు శాంపుల్గా అట్లా పెట్టిండ్రు. పెద్ద ఉంటే మంచిదే కానీ ఉండని వద్దా? నేను కొనుక్కున్నా ఆల్రెడీ ఆన్లైన్లో. తక్కువ చేయవా అంకుల్? 50 ఇచ్చారా?
10 మాకు 500కి ఇచ్చిండు అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ ఇవి మొత్తం పిచ్ పై కౌ ఉన్నది ప్లేట్స్ లాగా ఇద్దామని చెప్పేసి తీసుకున్నాం. ఎన్ని రకాలుగా మనకి డెకరేషన్కి బ్యాక్ డ్రాప్లో వేసుకోవడానికి ఇట్లా దండలు ఉన్నాయి. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ కూడా నేను లాస్ట్ ఇయర్ పర్చేజ్ చేసిన, చాలా బాగున్నాయి. ఇప్పటికి షాపింగ్ చేసి అలసిపోయి ఇంకా ఆకలి వేస్తుందని స్నాక్ లాగా వేడి వేడి ఇడ్లీ తినిపించిండు మా ఆయన. ఇక్కడ చాలా బాగుంటుందని తీసుకొచ్చిండు. మా హనీ అయితే ఇంకా కాలుతుందని చెప్పేసి జంప్ చేస్తుంది. పల్లి చట్నీ మధ్యలో అల్లం చట్నీ వేసి ఇచ్చిండ్రు. అండ్ ఇడ్లీ పల్లి చట్నీ కాంబినేషన్ సూపర్. మీకేమి ఇష్టం టిఫిన్స్లో? ఇడ్లీయా, దోశనా, పూరియా, వడనా? కామెంట్లో చెప్పండి. నాకైతే ఇడ్లీ ఇష్టం. దోశ కూడా చాలా బాగా వేస్తాను నేను ఇంట్లో. తినడం అయిపోయింది కదా, ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా. అండ్ ఇక్కడ కూడా పబ్లిక్ చాలా ఉన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చిన ఇంకా ఆమె శ్రావణ మాసం అని చెప్తుంది. గంధం కుంకుమ మా పాపకి నాకు వచ్చిన వాళ్ళందరికీ పెడుతుంది. శ్రావణ మాసం వైబ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. మీకు ఈ బ్లాగ్ చూస్తేనే అర్థమైపోతుంది. మా పాపకి హాఫ్ సారీ ఈసారి వేద్దామని చెప్పేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చిన. అండ్ కిసాన్లో చూసాను, అక్కడ లేవు. పట్టులంగా బ్లౌజులో అంత బాగాలేదు. అండ్ ఇక్కడైనా దొరుకుతుందేమో అని వచ్చిన, చూద్దాం దొరుకుతుందేమో. నీ సెక్షన్ ఎక్కడుందో నాడు అటు. మా డాల్స్ ఇంత మంచి హనీ పైన చూడు, క్యూట్ ఉన్నాయి డాల్స్. దాను ఇదంతా కిడ్స్ సెక్షనే, మొత్తం కిడ్స్ కి సంబంధించినవి ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ లో హాఫ్ సారీ అయితే లేదన్నాడు. సరే లంగా బ్లౌజ్ అయినా చూపియు అన్న. నాకైతే ఒక్కటంటే ఒక్కటి కూడా నచ్చట్లేదు. సరే అని చూస్తున్నా ఏదన్నా నచ్చుతుందేమో అని, బట్ నచ్చలే నాకు, ఇంకా తీసుకోలేదు. నెక్స్ట్ మా పాపకి చూసేసి పట్టు లంగా బ్లౌజులు నాకు అసలుకి ఏమి నచ్చట్లేవు. అందుకే ఇంకా మా పాపకు చూడడం తిరగడం మానేసిన. అప్పటికే మా హస్బెండ్ వద్దు, ఆల్రెడీ ఉన్నది వేసి అని చెప్పిండు. నేనే ఇంక కొత్తది కొందామని చెప్పేసి వచ్చిన. ఇక్కడ మా పాప వెస్ట్రన్ ఫ్రాకులు చూస్తుంది, బాగుందంటుంది. పట్టుకొని మంచిగా అద్దంలో చూసుకుంటుంది. అద్దం ఎక్కడుందని వెతుకుతుంది. చాలురా అని దాని అడిగా నడు. చేతులు పెట్టదు. శారీస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ పబ్లిక్ ఎక్కువ ఉండి అన్నీ ఇట్లా ఉంటే మనకి కొంచెం చూడడం కూడా కష్టమవుతుంది. ఇది కూడా అర్థం కాదు. ప్రశాంతంగా ఉన్నప్పుడే షాపింగ్ చేసుకోవాలి. అండ్ ఎక్కువ సేల్ ఆఫర్స్ ఉన్నప్పుడు కూడా మనం సెలెక్ట్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుందని నా ఒపీనియన్. మీకు ఎలా అనిపిస్తుంది? సేల్ అని పెట్టిండ్రు, కేజీ సేల్ లాగా. నేనైతే కింద ఏది ఫ్లోర్లో చూడలేదు. మా పాపకి స్పెషల్గా అండ్ నాకు చూద్దామనే వచ్చిన షాపింగ్కి. నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి వస్త్ర షాపింగ్ మాల్కి వచ్చిన. ఇప్పుడు ఒక్కటంటే ఒక్కసారి కూడా నచ్చలేదు. మీరు కూడా నాలాగే ప్రతి షాప్ తిరిగి బాగా నచ్చితేనే కొనుక్కుంటారా? కామెంట్ చెప్పండి. ఒక్కసారి నచ్చితే తీసుకున్న ఆ శారీ కలర్ కాంబినేషన్, దాని ప్రైస్ ఎంత పడిందో కామెంట్ చేయండి. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వ్లాగ్ రాబోతుంది, ఆ వ్లాగ్లో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బాయ్ బాయ్.